కాటసాని గారు స్పీకర్ గారు మాట్లాడింది విన్నారు, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడింది విన్నారు, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది విన్నారు. ఎవరిది సంక్షోభ పాలనో ఎవరిది సంక్షేమ రాజ్యమో తేల్చేద్దాం రండి అని చంద్రబాబు నాయుడు గారు పిలుస్తున్నారు అసెంబ్లీకి. మరి ఎందుకు వెళ్ళదు వైఎస్ఆర్సీపీ? అట్లా ఖచ్చితంగా ఇప్పుడు అన్న మాట్లాడేటప్పుడు చెప్పినాడు, ఒక జగన్మోహన్ రెడ్డిగా మాట్లాడడం కష్టమవుతుంది, అదే ప్రతిపక్ష హోదా అంటే. ప్రతిపక్ష హోదా అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష నాయకుడిగా హోదా ఇవ్వకపోయినా అని పార్టీకి ప్రతిపక్ష హోదా ఇస్తే ఏ విషయాలైనా కూడా మొత్తం అన్ని కూడా మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. వీళ్ళు ఏం చెప్తారు, మీరు ఉండే 175 మంది మెంబర్స్తో పాటు మీరు 11 మంది, మీకు అందరికి కూడా ఎంత టైం వస్తే ఆ టైం ఇస్తామంటే అది ఎట్లయితుంది? వాళ్ళందరూ కూడా 164 మంది అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు, 11 మంది మాత్రమే ప్రతిపక్ష పార్టీలో ఉండి ప్రజల కోసం మాట్లాడే పార్టీ. ప్రజలను వీళ్ళు ఏదైనా రాంభూపాల్ రెడ్డి గారు ఒక పాయింట్ వేయలేదు, ఒక పాయింట్ నేను అందులో మీరు వినలేదు కానీ ఒక పాయింట్ నేను వేయలేదు. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ఏమన్నారంటే ప్రతిపక్ష హోదా వైఎస్ఆర్సీపీకి రాదు, వస్తే మా పార్టీకే వస్తుంది, ఎక్కువ సీట్లు మాకే ఉన్నాయన్నారు. ఆ పాయింట్ వేయలేదులేండి, ఆ సందర్భంలోనే మాట్లాడారు. వస్తే ప్రతిపక్ష హోదా పవన్ కళ్యాణ్ గారికి వస్తుందంట, ఆ పార్టీకి వస్తుందంట. అప్పుడు కందులు దుర్గేష్ కన్నా వాళ్ళందరూ రాజీనామా చేయమనండి. ఇప్పుడు అట్లన్నప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా డిప్యూటీ సీఎంగా వాళ్ళు ఎవరెవరు మంత్రులు ఉన్నారో వాళ్ళందరూ రాజీనామా చేసి ప్రతిపక్షాన్ని కూర్చోమని చెప్పండి. మేము 94లో అంతే కదా. ఇప్పుడు ప్రతిపక్ష హోదా ప్రతిపక్షం మాకు వస్తుంది అనుకున్నప్పుడు అధికార పార్టీలో వాళ్ళు పదవులు తీసుకోవడానికి ఎవరికి అధికారం లేదు. ప్రతిపక్షంలో ఉండి ప్రతిపక్షం మాదికి వస్తాదని మాట్లాడే నాయకులు ఎవరైనా కూడా వాళ్లకు అధికార పార్టీలో ఉండే పరిస్థితి ఉండనే ఉండదు. అంటే వాళ్ళు బయటకు వచ్చేసి ప్రజల తరపున అధికార పార్టీ ఏది తప్పులు చేస్తాడో ఆ తప్పులన్నీ ఎత్తి చూపించాల్సిన బాధ్యత వాళ్ళు తీసుకోవాలి. అది తీసుకోకుండా మొత్తం మాట్లాడితే ఎట్లయితుంది? మేము 94 మీకు ఒక విషయం కూడా చెప్పాలి, 94 నుంచి 99 వరకు కూడా కాంగ్రెస్ పార్టీలో తక్కువనే కూడా ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా జనార్దన్ రెడ్డి గారికి ఇవ్వకపోయినా నాయకుడిగా పార్టీకి మాత్రం ప్రతి ఒక్క విషయంలో మాట్లాడడానికి అధికారం ఉన్నది. ఇప్పుడు కూడా మేము ఒకవేళ మీకు జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష నాయకుడిగా హోదా ఇవ్వడానికి మీకు మనసు ఒప్పకపోయినా కూడా మా వైఎస్ఆర్సీపీ పార్టీని ప్రతిపక్ష పార్టీగా మొత్తం ఎక్కువ సమయం అసెంబ్లీలో మాట్లాడడానికి మీరు మాట్లాడిన ప్రతి ఒక్క విషయాన్ని కూడా కౌంటర్ ఇవ్వడానికి అవకాశాన్ని కల్పించండి. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా వస్తారు. మీరు ఆ ఫెసిలిటీ స్పీకర్ గారు ఏదో మాట్లాడుతున్నారు, స్పీకర్ గారికి అంత ధైర్యము అంటే జగన్మోహన్ రెడ్డిని రామని పిలిచే పరిస్థితులు ఉన్నప్పుడు స్పీకర్ గారికి ప్రతిపక్ష పార్టీగా గుర్తించే ధైర్యం స్పీకర్కి ఉందో లేదో ముందు ఒకసారి చెప్పమని చెప్పండి. ప్రతి ఒక్కరు లేచిన నుంచి స్పీకర్గా ఆ లెవెల్లో ఉండి ఆ మాటలు మాట్లాడే ఆ బూత్ మాటలు మాట్లాడే స్పీకర్గా ఉండేటోళ్ళు ఇంకా రేపు అసెంబ్లీ వచ్చినా జగన్మోహన్ రెడ్డిని ఆయనే మాట్లాడితే పరిస్థితి ఏందనేది ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది కదా. ఇప్పుడు మీరు అసెంబ్లీకి జగన్మోహన్ రెడ్డి రాలేదు అని చెప్తున్నారు, చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడకపోయినా ఏదో మాట్లాడినారని చెప్పి అలిగిపోయి అసెంబ్లీ రాకుండా ఆయనకు రాకుండా అసెంబ్లీ బయట ఉండిన పరిస్థితి మనం అంతకుముందు కూడా చూసినాం. అంతకుముందు 2024 ముందు చూసినాం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు చాలా స్వచ్ఛమైన పరిపాలన, ప్రజల సంక్షేమము ఆయన ధ్యేయం. ఈ రాష్ట్ర ప్రజలను బాగా అభివృద్ధి చేయాలా, ఈ రాష్ట్ర ప్రజలందరూ ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని కోరుకునేవాడు. ఖచ్చితంగా ప్రతిపక్షం ఎవరుంటే వాళ్ళను మాట్లాడడానికి ముందు రైట్ వాళ్ళకి ఇవ్వాలి. మేము ఏం మంచి పనులు చేస్తున్నాం, ఏమన్నా మాటలు ఉంటే తప్పులు ఉంటే మీరు మా తప్పులు జరుగుతుంటే నిలదీయండి అని అడగాల్సిన పరిస్థితి జగన్మోహన్ రెడ్డిని మేము తప్పు చేస్తుంటే చెప్పండి రైట్ చేసుకుంటామనే ప్రజా సమస్యల పైన రండి మాట్లాడదాము ఇవన్నీ పెద్దగా చంద్రబాబు నాయుడు గారి దగ్గర వినిపించదు. కానీ నిన్న అన్న మాటల్లో మీకు దమ్ముంటే రండి మాట్లాడదాం అసెంబ్లీలో, బాబాయ్ హత్య, దళిత డ్రైవర్ శవం డోర్ డెలివరీ, కోడికత్తి డ్రామా, గులకరాయి, ఫేక్ మీడియాతో తప్పుడు ప్రచారం, ఇవి మాట్లాడింది ఆయన. వీటిపైన మాట్లాడడానికి అసెంబ్లీకి రండి అంటున్నారు. అన్ని మాట్లాడచ్చు,
ఇప్పుడు వాళ్ళకి ధైర్యం ఉంటే జగన్మోహన్ రెడ్డి పార్టీ మన వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రతిపక్ష హోదా ఇవ్వమని చెప్పండి. జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా వస్తాడు. అది ఇవ్వడానికి వాళ్ళకు ధైర్యం లేక ధైర్యం దమ్ము లేకుండా వాళ్ళు మాట్లాడి కేవలం మీడియాను అడ్డం పెట్టుకొని ఏది మాట్లాడినా కూడా చెల్లుతుంది అనుకుంటే మాత్రం ఈ రాష్ట్ర ప్రజలు అంత గుడ్డిగా నమ్మే పరిస్థితి లేరు. మన అందరం కూడా ఒక్కసారి ఆలోచించాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడుకుంటే ఒక్కటే విషయం, చంద్రబాబు నాయుడు ఎలక్షన్లలో ఏం చెప్పినాడు అనేది ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక్కసారి వినాల్సిన అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి ఇచ్చే సంక్షేమ పథకాలతో పాటు అవిసు సూపర్ 6 పథకాలు ఇస్తానని చెప్పడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి ఇచ్చే సంక్షేమ పథకాలు కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఈరోజు చంద్రబాబు నాయుడు ఆ దుస్థితిలో ఉన్నాడు. ఒక చంద్రబాబు నాయుడు మాట్లాడే అర్హత తెలుగుదేశం పార్టీకి కానీ చంద్రబాబు నాయుడు గారు నేను కూడా లేనేలేదు. వాళ్ళకు ధైర్యం ఉండే ప్రజల ముందర ఎలక్షన్లో ఏం మాట చెప్పినారో ఆ మాట వారు కట్టుబడి ఉండమని చెప్పండి. జగన్మోహన్ రెడ్డి ఇచ్చే సంక్షేమ పథకాలతో పాటు సూపర్ 6 ఇస్తామని చెప్పమని చెప్పండి. అది చేయమని చెప్పండి. అది చేయడానికి ధైర్యం లేదు. అసెంబ్లీకి వెళ్ళి అడగాల, బయట నుంచి అడగచ్చా? ఈడ మాట్లాడడం మీరు లేవనెత్తిన క్వశ్చన్ అసెంబ్లీకి వెళ్ళి అడగాల, బయట నుంచి అడిగితేనే చేయాలా? అవును, ఖచ్చితంగా ప్రతిపక్ష పార్టీగా మేము ఖచ్చితంగా ప్రజలకు మంచి జరగడానికి ఇప్పుడు ఏ ప్రజలైతే ఈ రాష్ట్ర ప్రజలు చంద్రబాబు నాయుడు నమ్మి జగన్మోహన్ రెడ్డి కంటే మిన్నంగా సంక్షేమ పథకాలు ఇస్తాను ఆయన ఇచ్చే పథకాలతో పాటు ఈ సూపర్ 6 ఇస్తానంటే ప్రజలందరూ నమ్మి ఓట్లేసినారు. అది ముందు వాళ్ళు అది తేల్చాలా? అది మాట్లాడడానికి ప్రతిపక్ష మేమందరం కూడా ఎలక్షన్లలో ఓడిపోయినాం, మేము ఈ మాటలతోనే ఓడిపోయినాం అనేది మా నమ్మకం ఉంది. మేము ప్రజలకు ఒకటే చెప్తున్నాం, మీరు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడిని తెలుగుదేశంలో నిలదీసి అడగండి. ఈ మాటలు చెప్పినాడు. జగన్మోహన్ రెడ్డి ఇచ్చే సంక్షేమ పథకాలతో పాటు ఇది ఈ సూపర్ 6 అది లేనప్పుడు ఖచ్చితంగా ప్రతిపక్ష నాయకుడిగా మా జగన్మోహన్ రెడ్డి కానీ మేము కానీ ఖచ్చితంగా మాట్లాడడానికి మాకు రైట్ ఉంది. వాళ్ళు ఏదైతే ఎలక్షన్లలో చెప్పినారో ఆ వాగ్దానాలను నెరవేర్చకపోతే ఖచ్చితంగా నిలదీయాల్సిన అవసరం ఉంది. ఎక్కడ అవసరం అనుకుంటే మాకు ఎక్కడ ప్లాట్ఫారం దొరికితే అక్కడ ఖచ్చితంగా మాట్లాడతాం. ప్రతి ఒక్క ప్రెస్ మీట్లో అయినా కూడా జగన్మోహన్ రెడ్డిని వాళ్ళు అసెంబ్లీకి రమ్మంటున్నారు. ఖచ్చితంగా మీరు సంక్షేమం ప్రజలకు బాగా చేసేటట్టయితే మీకు ధైర్యం ఉంటే మా పార్టీకి వైఎస్ఆర్సీపీ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వమని చెప్పండి. జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా వస్తాడు అసెంబ్లీలోకి. అది రాకుండా ఏదో మాటలు మాట్లాడితే ఎట్లయితే చెప్పండి. పల్లెటూళ్ళలో సామెత చెప్పినట్టుంటది, రమ్మని మళ్ళా వద్దు పోమని చెప్పే పరిస్థితి ఇది మంచి పరిస్థితి కానే కాదు కదా. రైట్, జూపూడి గారు. సార్ ఇక్కడ అంటే టోటల్గా పార్లమెంటరీ సిస్టమ్స్ గురించి మాట్లాడినప్పుడు అపార్ట్ ఫ్రమ్ ది బిజినెస్ రూల్స్ అంటే నీకు హౌస్లో బిజినెస్ రూల్స్తో పాటు దెర్ ఆర్ కన్వెన్షన్స్. ఈ కన్వెన్షన్స్ని ప్రభుత్వం ప్రతిపక్షం రెండు మాట్లాడుకొని లేకపోతే ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీలు కూడా కన్వెన్షన్స్ని ఎక్కువగా ఫాలో అవుతూ ఉంటారు. దానిలోకి వచ్చిందే ఈరోజు మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 11 మందే ఉన్నారు కాబట్టి యాజ్ పర్ రూల్ నేను ఇక్కడ ఐఎమ్ ట్రైంగ్ టు మీకు ఆ బిజినెస్ రూల్స్ని మీకు నేను కోట్ చేస్తూ చెప్తున్నాను. ఒకవేళ మీరు ఇవ్వకపోతే ఇప్పుడు మీరు దమ్ము ధైర్యం ఉంటే రమ్మంటున్నారు కదా, అవును, అసెంబ్లీకి రావడానికి దమ్ము ధైర్యం అవసరమా సార్? దానికి అది అవసరం లేదు. అదేంటి అసలు ఆ పదాలు? ఒక ముఖ్యమంత్రిగా ఉండి అసెంబ్లీకి దమ్ము ధైర్యం అంటే ఏంటి? ఒప్పుకోవటమా? ప్రతిపక్షానికో విమర్శించే వాళ్లకో మైక్ ఇవ్వడానికి వాళ్ళకి సమయం ఎక్కువ ఇవ్వడానికి ధైర్యం ఉండాలి. అంటే అది కొట్టుకునేది తిట్టుకునేది ఇది కాదు కదా. అవును, ఇది టు డిబేట్ అన్న ప్రజల విషయాల మీద డిబేట్ చేయటం కోసం కదా. సో కాబట్టి కన్వెన్షన్స్ పాటించమనండి. మీకు నేను ఇంకా ఇందాక మన అన్న మాజీ ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా ఇప్పుడు 94-99 ఇన్ కంబైన్డ్ స్టేట్ 294 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 26 మాత్రమే కాంగ్రెస్ గెలిచింది. ఓకే, 26 మాత్రమే. ఓకే, బట్ కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఏ రోల్ పోషించిందండి? అపోజిషన్ రోల్ కాదా? అవును. ఏ రూల్ ప్రకారం ఇచ్చారు? ఇట్స్ ఏ కన్వెన్షన్. అధికార పార్టీ ఒక్కటే సోది చెప్పుకునే అధికార పార్టీకి లోపాలు చూపించడం కోసం ఢిల్లీలో 3 స్థానాలు బీజేపీకి వచ్చింది. రెండుంటేనే ఓకే సార్, రెండుంటేనే పార్లమెంట్లో వాజ్పేయికి అదే విధంగా అద్వానీకి
దే హ్యావ్ గివెన్ యాంపుల్ టైం కాదు ఢిల్లీ అసెంబ్లీకి సంబంధించి పార్లమెంట్లో మీరు చెప్పేది ఢిల్లీ అసెంబ్లీలో కూడా కొంతకాలం ఇలాంటిదే జరిగింది, తర్వాత ఇచ్చారులేండి. రెండో అంశం, ఇది వాళ్ళ దయాదాక్షిణ్యం మీద ఇచ్చేది కాదండి. ఓకే, ఎస్, వన్ ఈజ్ యాజ్ పర్ గైడ్ లైన్స్ రూల్ బుక్ నెంబర్ 1, నెంబర్ 2 యూ హ్యావ్ టు ఫాలో ద కన్వెన్షన్స్. ఈ రెండు ఉంటాయి. ప్రతిపక్ష పార్టీ లేకుండా మా ఇష్టం వచ్చిన మాట్లాడుకుంటాం. ఇందాక పవన్ కళ్యాణ్ గారిది మీరు ఒకటి వేశారు, అది ఒకరు వస్తే మాకు వస్తుంది అన్నాడు ఆయన. వాళ్ళకి రూల్ ప్రకారం వస్తుంది, తీసుకోమనండి. ఇప్పుడు నాకు తెలిసి ఇంకో సంవత్సరం తర్వాత తీసుకుంటారేమో. మీరు చెప్పిన రూల్స్ ప్రకారం అయితే, మీరు చెప్పిన రూల్స్ ప్రకారం అయితే, మీరు చెప్పిన యాక్ట్ ప్రకారం అయితే, ఎవరైతే అపోజిషన్ లో ఉండి, అంటే ప్రభుత్వంలో భాగస్వామి కాకుండా అపోజిషన్ లో ఉండే ప్రశ్నించే వాయిస్ వినిపిస్తారో వారికి మాత్రమే ప్రతిపక్ష హోదా వస్తుంది. ఆ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండి కూటమిగా ఏర్పడితే ఎలా వస్తుంది అనుకుని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడతారు? అంటే వస్తుందండి. ఎలా వస్తుందంటే, నాకు తెలిసి అతను మనసులో ఉన్న మాటని చెప్పేశాడు అతను. మేము ఒక 2 సంవత్సరాల తర్వాత మేము మీ నుంచి కట్టిఫ్ అయిపోతాం, కూటమి నుంచి బయటకు వస్తాం. బయటకు వచ్చిన తర్వాత మీరు చేసే అనేకమైన అరాచకాలకి మీకు మేమే ప్రతిపక్షంగా ఉంటాం. అదే అప్పుడు ఆయన జర్మనీకి పోనవసరం, తాడేపల్లికి వస్తే సరిపోద్ది. అంటే 2014 వాళ్ళ మనసులో ఏదో 2014-19 మధ్య నడిపిన డ్రామా లాంటిది ఇంకోటి వస్తుందా సార్? ఇప్పుడు 1.5 yearలోనే 2 లక్షల కోట్లు అప్పు చేశారండి. అవును, 1.5 yearలోనే. ఆ తర్వాత నీకు రాజధాని మీద అంత గందరగోళం. ఒక వరద వస్తే చాలు మోటార్లు ఎత్తి పొయ్యిలేక ఇబ్బంది పడిపోతా ఉన్నాయి. తర్వాత ఒక బుడమేరు పొంగితే దీని మీద పెద్ద సబ్జెక్ట్ జరుగుతూ ఉంది. రాజధాని రైతులు ఇంకొక 50,000 ఎకరాలు వాళ్ళు అడుగుతా ఉన్నారు, వాళ్ళు ఇవ్వట్లేదు. మీరు ఏమి నిర్మిస్తారో ఏం చేస్తారో కనీసం మాట్లాడుకునే అవకాశం పార్లమెంటరీ వ్యవస్థలో మీరు ప్రతిపక్షానికి కలిగించకుండా మీరు అవహేళన చేస్తూ మాట్లాడుతున్న మాటలు ఏతున్నాయో దయచేసి నేను చెప్తున్నాను, మీరు సవరించుకోండి. మీరు జర్మనీకి వెళ్ళండి అంటున్నారు. మీరు జర్మనీకి వెళ్ళండి, మీకు హోదా కావాలంటే జర్మనీకి వెళ్ళండి అంటే జర్మనీ అంటే ఇక్కడ ఆయన మాట్లాడేది ఆయనకు వర్తించేటట్టుగా అతను మాట్లాడుతున్నాడు సార్. ఇది వైఎస్ఆర్సీపీకి వర్తించడం కాదు. అతను కూటమి నుంచి బయటకు వచ్చి అతను ప్రతిపక్ష పార్టీగా ఉండే అప్పుడు ఇవ్వకపోతే, అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇవ్వకపోతే అప్పుడు ఏమైనా జర్మనీకి వెళ్తాడేమో అన్నట్టుగా మాట్లాడతాడు. బట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజా కోర్టు ఉంది. అసెంబ్లీకి రావాలంటే దమ్ము, ధైర్యం, కత్తి, కొడవలి, సుత్తి ఇవన్నీ అవసరం లేదండి. ఇవన్నీ అవసరం లేదు. మామూలుగా రావచ్చు,